హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం క్లాస్ అందజేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటితో పాటు మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్య అంశం అన్నది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలని మనం డిస్కస్ చేస్తూ నేను మీకు అందజేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో మనము కొన్ని డేట్స్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు అక్కడ జరుగుతున్న సంఘటనకు సంబంధించి క్లాస్ ఇచ్చాను. దాని కంటిన్యూషన్ క్లాస్ ఈరోజు మీకు అందజేస్తాను. దానికన్నా ముందుగా ఇక్కడ తెలంగాణకి సంబంధించి భారీగా నియామకాలు ఉన్నాయండి. కేసీఆర్ సారు అన్నాడు అంటే ఇక ఉద్యోగాలే అన్నట్టు ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావటం జరిగింది. పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయిపోతున్నది. నోటిఫికేషన్సే తర్వాయి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చిందండి. ఇక మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. భారీగా నోటిఫికేషన్ ప్రక్రియ అన్నది సాగుతుంది, భారీగానే ఉంటుంది. లాస్ట్ క్లాస్ నేను ఒకటి మీకు పంపించాను. ఇప్పటికే ఒక 60,000 వరకు ఖాళీలు ఉన్నాయన్నట్టు తెలిపారు. దానిపైన ఇప్పుడు ఏదైతే జోనల్ ఫిలప్ అవంతా అయిపోయిన తర్వాత ఇంకా 40,000 వరకు ఆ పైనే ఖాళీలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఇందులో వాళ్ళు డైరెక్ట్గా అంతా ఇండైరెక్ట్గా అంతా అని చూసుకున్నా కానీ భారీగానే జరుగుతుంది. ఎస్పెషల్లీ గ్రూప్ 1కి సంబంధించి 200+ వేకెన్సీస్ పైనే వచ్చే అవకాశం ఉంది. 60,000 ప్లస్ 40,000 అంటే 1,00,000 పైన వస్తున్నాయండి. గ్రూప్ 2కి సంబంధించి దాదాపు ఎంత లేదన్నా కానీ 1,000+ వెళ్ళే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం అన్అఫీషియల్గా చూస్తే ఇప్పటికే 48 పైన సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన వేకెన్సీస్కి క్లియరెన్స్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గరికి ఫిలప్ చేయడానికి కూడా వెళ్తున్నట్టుగా అన్అఫీషియల్ అనధికారిక సమాచారం కూడా అందుబాటులోకి వస్తున్నది. ఇవి కాకుండా తిరిగి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో భారీగా నియామకాలు చేపడుతున్నారు. ఇవి ఒక మాటలో చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ అది పంచాయతీ సెక్రటరీ అయి ఉండొచ్చు, మళ్ళీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, జేఎల్ కానీ డిఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ ఈ డిఎస్సికి సంబంధించి కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఈ భారీగా నియామక ప్రక్రియ జరుగుతున్నది. జనవరి నాటికల్లా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. సాంకేతిక చిక్కులు కూడా తొలగినాయి అన్నీ. ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. కేసీఆర్ గారు కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు మనము అందుతున్న సమాచారము విశ్లేషణ చేస్తే తెలుస్తున్నది. అండ్ నిన్న ఇక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ ధర్నా చేసినట్టు మనందరం కూడా టీవీలో చూసాము. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక నోటిఫికేషన్స్ ఇవ్వాలి, జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే ఈ జనవరిలో దీనికి డెడ్లైన్ ఇచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాము అని కూడా తెలియజేస్తున్నారు. పొలిటికల్ ప్రెజర్ అయితే బాగా ఉన్నదండి, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. జనవరి డెడ్లైన్ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమము ఇంకా వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు ఉంటున్నాయని చెప్తున్నారు. 100% భారీ నియామకాలతో వెళ్తుంది. జనవరిలో ప్రతి శాఖకి సంబంధించి ఖాళీల లిస్టు బయటికి వస్తున్నది. ఇప్పటికే కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. దాన్ని ఆధారం చేసుకుని చాలా క్లాసులు కూడా బయటకు వస్తున్నాయి. సరే, పాయింట్ మీరు ఫోకస్ చేయండి. కరెక్ట్గా ఫోకస్ చేస్తే చక్కగా క్లియర్ అవుతారు. వృధా చేసుకోవద్దు. కొత్త జోనల్ సిస్టమ్ అండి, కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది. 7 జోన్స్ ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఈ జోన్లో 95% స్థానికుల చేతి నింపబడుతున్నది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. ఇంకా మీకు అదర్ రిజర్వేషన్స్ బెనిఫిట్ ఉంటే అవి కూడా యాడ్ అవుతాయి. హోలిస్టిక్గా బ్రహ్మాండమైన అవకాశం అన్నది ఇప్పుడు మీకు అందుబాటులోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. జనవరిలో పూర్తి స్పష్టత వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొంతమంది అడుగుతున్నారు ప్రిలిమ్స్ ఉంటుందా అండి గ్రూప్ 2కి అంటున్నారు. చర్చలో ఉందని చెప్పాను. దీని మీద స్పష్టత ఏర్పడ్డాక దాన్ని కూడా అందజేస్తాను. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నవంబర్ది నేను అప్లోడ్ చేయటం జరిగింది. అభ్యర్థులు దాన్ని డౌన్లోడ్ తీసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీ మంత్ మనం మ్యాగజైన్ ఇస్తూ వస్తున్నామని చెప్పాము.
సో మొత్తం మ్యాగజైన్కి సంబంధించి మొత్తం అన్ని అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలని కానీ, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, తెలంగాణకి సంబంధించి కరెంట్ రిలేటెడ్ అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆర్థిక శాఖకి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నదండి. వార్తలు, వ్యక్తులు, నియామకాలు, ఇంకా డీటెయిల్గా కూడా వస్తున్నది. అవార్డ్స్ వస్తున్నాయి. దాని తర్వాత క్రీడాంశాలు, ముఖ్యమైన అంశాలు 2024లో జరిగినవి, సూచికలు, ఇండెక్స్ కానీ, నివేదికలు కానీ, కమిటీ రిపోర్ట్లు, ఇవన్నీ కూడా. అదేవిధంగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకి సంబంధించి ముఖ్యమైన గ్రంథాలు, దాని రచయితలకు సంబంధించి ముఖ్యమైన డేట్స్, దాని ఇతివృత్తాల గురించి వస్తున్నది. సో లాస్ట్ ఒక క్లాస్ నేను నవంబర్ 1 అని పేరుతోటి క్లాస్ కూడా ఇవ్వటం జరిగింది, నవంబర్ 1 అని. సో అందులో నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ఉండే ముఖ్యమైన అంశాలన్నీ కూడా నేను కవర్ చేశాను. ఈరోజు మన నెక్స్ట్ క్లాసు నవంబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు నేను కవర్ చేస్తూ వస్తా. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ దీని తర్వాత ఇంకొక అంశము, ప్రదేశాలని కానీ లేకపోతే ఇంకో అంశం కానీ, ఇట్లా మొత్తం మ్యాగజైన్ మీద ఇక దృష్టి పెట్టండి. ఒక కరెంట్ అఫైర్స్ ఒక 6 months చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఏ ఒక్క అంశం కూడా మిస్ కావద్దు. అంతకుముందు మనం చేసాము, కాకపోతే మధ్యలో ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్కి అసలు క్యాలెండర్, పనికిమాలిన క్యాలెండర్ ఒకటి పెట్టి 36 వేకెన్సీస్ అని మొత్తం ప్రిపరేషన్ స్పిరిటే నాశనం అయిపోయింది ఆ దెబ్బకి. దాంట్లో మధ్యలో మళ్ళీ తిరిగి రివ్యూ అవుతున్నది అది సిచ్యువేషను. తిరిగి స్టార్ట్ చేసినాం. అండ్ ఇక టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక మీదట దీన్ని లైన్ టు లైన్ కూడా పూర్తి విశ్లేషణతో మనం వెళ్తాం. సరే, పాయింట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇవి భారీగా నియామక ప్రక్రియ అనేది జరుగుతుందని నేను ఇక్కడ ఇచ్చాను. సో ఏపీపీఎస్సీ కూడా మంచి అవకాశాలు పెరుగుతున్నాయి. సో 10th నవంబర్ వరకు ఇచ్చానండి. 11th నవంబర్ని చూస్తే సో నేషనల్ ఇష్యూస్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ డే అని మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే 11th నవంబర్. సో ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జ్ఞాపకార్థము దీన్ని నిర్వహించుకుంటున్నామని మనందరికీ తెలిసిన అంశమే. 11th నవంబర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వ్యవహరించడం జరిగింది. ఈయన తొలి విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశము కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అత్యధిక కాలము ఈ ప్రెసిడెంట్ కానీ చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అని మీకు ప్రశ్న అడిగితే సో దానికి ఆన్సర్ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాదే రావటం జరుగుతుంది. అత్యధిక కాలము కొనసాగింది. ఈయన 1940 సంవత్సరంలో ఆ సమావేశం నెంబరు 53 53వ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ముందు ఆ సమావేశాలు, ఐఎన్సి సమావేశాలు అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్. 51వ సమావేశానికి 1938 దాంట్లో అధ్యక్షత వహించటం జరిగింది. 52వది 1939 బోసు మళ్ళీ నిలవబడ్డారు. గాంధీజీ గారితో అప్పుడు క్లాస్ ఏర్పడింది. అదంతా కూడా మోడర్న్ ఇండియా క్లాస్ ఉంది, దాన్ని స్టడీ చేయండి. బోస్ మధ్యలో రిజైన్ చేస్తే ఆ ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ గారు తాత్కాలికంగా వ్యవహరించారు. సో కలాం గారికి ముందు ఎవరు వ్యవహరించారు అంటే బోస్ ఆన్సర్ అవుతుంది. తాత్కాలికంగా ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు అని గుర్తుపెట్టుకో. కలాం తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి.
కలాం కాదు సారీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1940 సంవత్సరంలో అధ్యక్షత వహించడం జరిగింది. 40 నుంచి 45 వరకు, 1940 నుంచి 45, 5 సంవత్సరాల కాలము ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. ఆ కారణము చేతనే ఐఎన్సికి అత్యధిక కాలము అధ్యక్షులుగా వ్యవహరించింది ఎవరు అని ప్రశ్న వస్తే నీకు అబుల్ కలాం ఆజాద్ అని నీ ఆన్సర్ చెయ్యాలి. ఆజాద్ గారికి ముందు అన్నప్పుడు బోసు, ఆయన తర్వాత ఎవరు అంటే జేబీ కృప్లాని. 1946 మీరట్ సమావేశంలో స్వతంత్రం వచ్చేది 1947 ఆగస్టు 15. స్వతంత్రం వచ్చే నాటికి ఐఎన్సికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తున్నారన్న కానీ జేబీ కృప్లాని. నేను మోడర్న్ ఇండియా క్లాసులో చెప్పాను, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో వీళ్ళ అధ్యక్షుడిని ఎన్నుకోవటం జరుగుతుంది. 1946 డిసెంబర్లో ఎన్నుకున్నారు. అక్కడి నుంచి 1947 డిసెంబర్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. కానీ స్వతంత్రము ఆగస్టు 15 నాడే మనకు రావటం జరిగింది. ఆ కారణంగా స్వతంత్రం వచ్చే నాటికి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరు అని గతంలో కూడా అడిగాడు. అప్పుడు నీ ఆన్సర్ అవుతుంది జేబీ కృప్లాని. సో ఆజాద్, కృప్లాని, బోసు ఈ ముగ్గురిని ప్యారల్గా తీసుకొని వెళ్ళు ఎగ్జామ్కి. సో ఇట్లా ఒక ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మనము చర్చించుకుంటూ వెళ్దాము. ఇదనే కాదు, కరెంట్ అఫైర్స్లో ఈసారి చాలా గ్రాస్ రూట్ లెవెల్ వరకు తవ్వుకుంటూ వెళ్ళాలండి. సో సబ్జెక్టివ్ ఒకవైపు నేను చెప్తున్నట్టు ఫాలో అవుతురండి. సో దాని తర్వాత ఎక్కడెక్కడ నేను ఇట్లా అప్డేట్స్ చేసుకుంటూ మిమ్మల్ని రివైజ్ చేయాలో అది నేను చేసుకుంటూ వెళ్తాను. అది నా పని, మీకు ఏం చేయాలో అది నేను చెప్తూ వస్తున్నాను. సో మన నెక్స్ట్ క్లాస్, రేపటి క్లాస్లో నేను ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద ఒక కపుల్ ఆఫ్ డేస్లో చేస్తానని చెప్పాను. రేపు కానీ ఎల్లుండి కానీ చేసేది మీకు పంపిస్తాను. సో ఇక మీదట హోంవర్క్ అని కూడా నేను గ్రూప్ 1 వాళ్ళకి ఇస్తున్నాను. సో అదే స్ట్రాటజీలో గ్రూప్ 2 అటు ఏపీ కానీ టీఎస్ కానీ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే స్ట్రక్చర్, ప్రతిరోజు ఆ వర్క్ని మీరు కంప్లీట్ చేస్తూ రండి. క్లియర్? నవంబర్ 11th ఇంకొకటి చూస్తే వరల్డ్ యూజబిలిటీ డే అని కూడా నిర్వహించుకుంటూ వస్తారు. మేక్ థింగ్స్ ఈజియర్ డే అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఉదాహరణకి నేను ఈ పెన్ను కొనటం జరిగింది మార్కెట్లో. దీని ఉపయోగం ఏమిటి? పెన్ను ఉపయోగం ఏమంటారా? రాసుకోవటానికి ఉపయోగించుకుంటాం. ఇది బ్లూ ఇంక్తో పాటు బ్లాక్ ఇంక్ కూడా పడుతుందా? బ్లాక్ ఇంక్తో పాటు రెడ్ ఇంక్ కూడా పడుతుందా? ఇలా బెటర్ యూటిలైజేషన్, ఇంకా నాకు మంచి ఫీచర్స్ కావాలి. మొబైల్ కొంటారు, పిక్చర్ క్వాలిటీ, ఇంకా క్వాలిటీ వచ్చే మొబైల్ ఏంటి? డబ్బులు ఎక్కువ పెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. సో ఆ ప్రైస్కి నీకు ఎక్కడ మంచిగా వస్తుంది? అట్లా నీకు యూజబిలిటీ డే అన్నది ఏంటంటే ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుగా బెటర్ క్వాలిటీని నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం అన్నది నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ ఇది ఒక అవేర్నెస్ అనేది తీసుకొని వస్తుంది. నువ్వు స్పేస్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ ఏది తీసుకొస్తున్నా అది బెటర్ లైఫ్, బెటర్ యూటిలైజేషన్గా ఎలా ఉపయోగించుకోవాలో ఇది విశ్లేషణ చేస్తూ కొంత సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తూ వస్తుంది. ఉదాహరణకి 2020లో ఇది ఒక థీమ్ పెట్టుకుంది, హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. కృత్రిమ మేధస్సు అంటూ ఉంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అది కనుక్కోవటం పెద్ద ఇష్యూ కాదు, అది టెక్నికల్గా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నాం. మనిషి అభివృద్ధి చెందటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఏ విధంగా వాడతావు? అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు, ఇంకా మనుషులు ఎక్కడైనా ఎమర్జెన్సీలో ఉంటే అక్కడ ఎట్లా అని కానీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లా ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసుంటే వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఇంకొకళ్ళకి ఇవ్వటం, లేకపోతే వీళ్ళే విశ్లేషణ చేసి ప్రపంచ దేశాలకి సమాచారం ఇవ్వటం, అట్లా చేస్తూ ఉంటారు. సో ఈసారి థీము డిజైన్ ఆఫ్ అవర్ ఆన్లైన్ వరల్డ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైనే, ఎక్కడో కొద్దిగా అక్కడక్కడ ఆఫ్లైన్, రేపు ఒమిక్రాను డెమిక్రాను ఏదో కాను అనేసరికి మళ్ళీ ఆన్లైనే. సో ఆన్లైన్లోనే మనము అమెజాన్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ
చూస్తూనే ఉంటున్నాం. సో ఆన్లైన్ వరల్డ్ అనేది విపరీతంగా విస్తరిస్తుంది. సో డిజైన్ ఆఫ్ అవర్ ఆన్లైన్ వరల్డ్, ట్రస్ట్ ఏ ఏరియాస్ ఉన్నాయి, ఎడ్యుటెక్, బైజు కానీ ఇట్లాంటివి, ఇథిక్స్ తీసుకుంటున్న దానికి న్యాయం చేయటము, అండ్ ఇంటిగ్రిటీ. ఆ డబ్బులు కట్టించుకొని అట్టించట్టే పారిపోవటము చాలా చూస్తున్నాం. ఇనీషియల్గా మీకు సందర్భం చెప్పాలి, మేము ఇక్కడ స్టార్ట్ చేసి ఆన్లైన్ 4 years పైన అవుతుంది. స్టార్టింగ్లో నీకు డబ్బు కడితే నువ్వు క్లాసులు ఇస్తావా అంటే అట్లా సహజము. ఎవరైనా ఇప్పుడు నేనైనా ఆన్లైన్లో పే చేస్తే ఆ వస్తువు ఇంటికి వచ్చే వరకు భయం ఉంటుందండి. అట్లా ఆన్లైన్లో పేమెంటు అవన్నీ అప్పట్లో కాస్త అవేర్నెస్ తక్కువ ఉన్నప్పుడు మేము ఫేస్ చేసాం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవరు ఆ స్థితిలో లేరు. కొంతమంది అయితే ఆన్లైన్ క్లాస్ అంటున్నారు కదా సార్, నెట్ రెగ్యులర్గా ఉండాలా. ఆన్లైన్ అంటేనే నెట్తో పనిచేస్తుంది అది. ఇప్పటికి కూడా చాలామందికి చాలామంది అంటూ ఎవరు లేరు, చిన్న పిల్లలు చెప్తున్నారండి ఈరోజు. సో ఆన్లైన్ వరల్డ్ అవుతున్నది. సో 2021 థీమ్ ఏంటంటే ఇది 2021 థీము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఈ మధ్యలో ఏమన్నా ఎగ్జామ్స్ మీరు రాసే ఉంటే అక్కడ ఏమన్నా వస్తే రావచ్చు, దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు. కాకపోతే ఒకసారి తెలుసుకుంటే ఎలిమినేషన్ అప్పుడు కొంచెం ఉపయోగకరం. కొన్ని వింటూ ఉంటే చాలండి, దాన్ని మీరు అంతగా ఏమీ పట్టించుకోగలరు. అబుల్ కలాం ఆజాద్ గారిది ఇంపార్టెంట్. నెక్స్ట్ November 12 వరల్డ్ న్యూమోనియా డే, ప్రపంచ న్యూమోనియా దినోత్సవము. ఈ November 12ని అంతర్జాతీయంగా వీళ్ళు ఒక చర్చా వేదికగా ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 25 మిలియన్ల మంది పిల్లలు, పసిపిల్లలకి న్యూమోనియా వ్యాధి వస్తున్నది. న్యూమోనియా అంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధి. ఈరోజు కరోనా ఇవన్నీ కూడా మనం చూస్తుంటే దానికే వస్తుంది. ఈరోజు యునైటెడ్ కింగ్డమ్, యూకే కానీ, బ్రిటన్, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూరోపియన్ కంట్రీస్లో చూస్తే చల్లదనం బాగా ఉంటుంది. అమెరికా అంతా అలాంటి చల్లదనం ఉన్నప్పుడు, ఇప్పుడు శీతాకాలం కదా, మనకు కూడా కాస్త తుమ్ములు రావడం కానీ, రెస్పిరేషన్ అట్లా కొద్ది వయసు ఉన్న వాళ్ళకి, నేను మీలాంటి కుర్రాళ్ళకి కాదు, వస్తున్నది కదండి. అక్కడ ఇంకా -డిగ్రీలో ఉంటుంది, అక్కడ ఇంకా ఎక్కువ వస్తున్నది. సో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఈ న్యూమోనియా అన్నది బాగా ఉంది. సో న్యూమోనియాని ఎలా నివారించాలి, పిల్లల్లో వాళ్ళ భవిష్యత్తు ఎలా రక్షించుకోవాలని ఇక్కడ చర్చించుకోవటానికి ఈ రోజుని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటున్నారు. సో న్యూమోనియా అన్నది బ్యాక్టీరియా, ఫంగి, వైరల్ కారణంగా వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే దీని మీద ప్రశ్న అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఇది అంటూ ఒకటి ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ సైన్స్లో, జనరల్ సైన్స్కి టచ్ అవుతూ న్యూమోనియా శ్వాసకోశ సంబంధమైంది, వైరల్ ద్వారా వస్తుందా, బ్యాక్టీరియానా, ఫంగి అంటే అట్లాంటి ప్రశ్న రావచ్చు. మూడింటి ద్వారా కూడా వస్తుంది అది, వైరస్, ఫంగి అండ్ ఫంగస్. ఫంగి అంటే ఫంగస్, బ్యాక్టీరియా ద్వారా కూడా. వరల్డ్ కైండ్నెస్ డే 1st 1998 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అక్కర్లేనివి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అక్కర్లేనివి ఏమైనా ఉంటే నువ్వు మ్యాగజైన్ తీసుకుంటావు. సో మ్యాగజైన్ తీసుకున్నప్పుడు నీకు అక్కర్లేదు అనిపించింది అనుకో, దాన్ని అక్కడ కట్ చేసేసాయి. లాస్ట్కి నువ్వు రివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు ఇది అక్కర్లేదు, పెన్ను ఒకటి తీసుకుంటావు. పెన్ను తీసుకొని ఇది అక్కర్లేదు, నేషనల్ ఎడ్యుకేషన్ డే కావాలి. ఇక్కడ అప్డేట్స్ ఇచ్చాడు. సో అప్డేట్స్ అన్నది ఇక్కడ ఏమైనా ఉంటే సింపుల్గా క్లాస్ని అక్కడ నోట్ చేసుకుంటావు, రఫ్ నోట్స్లో చేసుకుంటావు. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇది అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదు, ఇట్లా ఫస్ట్ కొట్టేసాయి, ఇంకేమేమి అక్కర్లేదు. సో అవసరం ఉన్నవేవో దానికి రౌండ్ పెట్టు. అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే అక్కడ టిక్ కొట్టుకో. అందుకని చెప్తున్నా. సో అట్లా కాకుండా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతా అంటే చెప్పాను లాస్ట్ క్లాస్లో, 365 రోజులు నువ్వు గుర్తుపెట్టుకోవాలని. కొన్ని ఎలిమినేట్ చేసేసుకో చదివే టైంలోనే. అది ఎవరు చెప్పాలి, కాస్త నేను తెలిసిన గారని చెప్తే నువ్వు సర్దిద్దుకుంటావు. అందుకని చెప్తున్నా. November 14th ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఈ తెలిసిందే చిల్డ్రన్స్ డే అని, కానీ ఎగ్జామ్లో టైం బాగా లేనప్పుడు మాత్రమే ఇది రాంగ్గా పెడతాము. రాంగ్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడ దీన్ని కాస్త బ్యాక్గ్రౌండ్ పరిశీలన చేస్తే ఎగ్జామ్కి అడగడు, కానీ మనము ఎందుకో ఈ రోజుల్లో ఒక
పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఎగ్జామినరు అకాడమిక్ పుస్తకాలతో పాటు ఆన్లైన్లో ఉండే సమాచారం నుంచి కూడా ప్రశ్నలు రూపొందిస్తున్నాడు. ఆన్లైన్లో సెర్చ్ చేసి టీఎస్పిఎస్సిలో గతంలో చూస్తే ఏదో ఎగ్జామ్ పేరు నాకు గుర్తు రావట్లే, ఆన్లైన్లో ఏవైతే ప్రశ్నలు ఇచ్చాడో వరుసగా అదే ఇక్కడ ఇచ్చారు. అసలు ఆశ్చర్యానికి ఎంత ఆశ్చర్యం అంటే, వాడు అక్కడ తప్పిచ్చాడో రైట్ ఇచ్చాడో అది వేరే విషయం. అసలు ఒక రకంగా చెప్పాలంటే అది పేటెంట్ హక్కు అవుతుంది. కమిషన్ మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్ళారు అన్నది. ఇట్లా ఆన్లైన్లో బిట్స్ ఈ రోజుల్లో ఎగ్జామినరు రూపొందిస్తున్నారు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జరిగింది, గ్రూప్ 1 గ్రూప్ 2 మీ అందరికీ తెలిసిందే. అక్కడ కొన్ని బిట్స్ని వాళ్ళు ఇంగ్లీష్లో అదేవిధంగా తీసుకొని ఆన్లైన్లో ఇక్కడ తెలుగులో వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంది. వాళ్ళకి బిట్ అంటే టకటకమని కొట్టటము. ఈ టకటకమని కొట్టడంలో ఇంగ్లీష్ ఇచ్చాడు కదా, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఏమంటారో కూడా తెలవక ఇంగ్లీష్ టు తెలుగు గూగుల్లోనే ట్రాన్స్లేట్ ఉంటుంది. మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గూగుల్ ట్రాన్స్లేట్ అని కొడితే తెలుస్తుంది క్రోమ్లో. దాన్ని ఇక్కడి నుంచి పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ అని ఒక క్లిక్ కొడితే అంటారు, మొత్తం ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది. కరెంట్ అకౌంట్ అని మనము చెప్తూ ఉంటాం ఎకానమీలో, దాన్ని విద్యుత్ ఖాతా అని రాస్తాడు వాడు. ఎందుకంటే అది గూగుల్ అట్లాగే తీసుకుంటుంది. కరెంట్ అకౌంట్ ఎకనామిక్ టెక్నికల్ టర్మ్. కరెంట్ అనగానే విద్యుత్ అంతవరకే తెలుసు, పోటీ పరీక్ష ప్రిపేర్ అవ్వను వాడికి. అయ్యేటోడికి తెలుస్తుంది కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా అని. అట్లా ఈ ఆన్లైన్ వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు ఆన్లైన్లో కూడా రూపొందుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి, అందుకని చెప్తున్నాను. ఇక్కడ విఎం కులకర్ణి అని ఒక ఆయన ఉన్నాడు, బ్రిటన్లో ఉండే అతను క్వీన్ ఎలిజబెత్ బర్త్డే జరుగుతూ వచ్చేది. ఈ బర్త్డే జరుగుతున్నప్పుడు ఆవిడ బర్త్డేని ఫ్లాగ్ డే అని అక్కడ బ్రిటిషర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైతే చిన్నపిల్లలు ఇదైనా చూసారా, జువెనైల్ క్రైమ్ గురైన వాళ్ళు లేకపోతే ఎటు కాకుండా అయిపోయి ఉన్నారో వాళ్ళని రక్షించటం కోసం ఫండ్ కలెక్ట్ చేయటం, ఆ రోజు ఫ్లాగ్ డే అని ఆవిడ బర్త్డేని ఇట్లా ఉపయోగిస్తారనమాట. ఫండ్ కలెక్ట్ చేసుకుంటారు. సేవ్ ద చైల్డ్ ఫండ్, సేవ్ ది చైల్డ్ ఫండ్ అనమాట ఆ ఫండ్ పేరు. ఇదేదో కులకర్ణికి బాగా నచ్చింది. సో నచ్చి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ బర్త్డే రోజు ఇట్లా ఒక నేషనల్ డే సెలబ్రేట్ చేస్తామంటే, బయటికి వద్దు అన్నా కానీ లోపల ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీ బర్త్డే ఉంటుందండి, దాని నేషనల్ లెవెల్లో మీ బర్త్డేకి హాలిడే ఇవ్వటము, మీ బర్త్డేని దేశం మొత్తం సెలబ్రేట్ చేస్తామంటే ఆటోమేటిక్గా మీరు అటు ఇటు నవ్వుకుంటూ ఇగిలించుకుంటూ చేస్తే బాగుండు ఉంటుంది కదా. సేమ్ అట్లాగే కులకర్ణి వచ్చాడు, ఆ రిపోర్ట్లు అవన్నీ తయారు చేసుకొని నెహ్రూకి ఇచ్చాడు. ఫస్ట్ నెహ్రూ ఎబ్బెబ్బే నాకు ఇట్లాంటివి నచ్చమన్నాడు, కానీ అంటూ వచ్చాడు. అట్లా మొట్టమొదటిసారి 1957 నవంబర్ 14 నుంచి మనం ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పిల్లల యొక్క భవిష్యత్తుకి బాగుండటం కోసం నిధి సేకరణ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ ఆ రోజు చేపట్టడం జరుగుతుంది. అది దీని యొక్క రహస్యం. ఆ రోజు అది 68వ బర్త్డే అంట జవహర్లాల్ నెహ్రూ గారిది. ఇక్కడ ఆన్లైన్లో ఎగ్జామినర్ చూస్తే ఆ మనసు ఎట్లా కలుగుతుంది అంటే, ఆయనకి మొదటిసారి చిల్డ్రన్స్ డేని ఏ ఇయర్లో సెలబ్రేట్ చేసుకున్నారు అంటాడు. ఏదైనా అడగచ్చు, ఇది అడగచ్చు అది అడగకూడదు అని కాదు. ఇప్పుడు చిల్డ్రన్ డే మీద ఒక ఇంపార్టెంట్ డేస్లో ఒక ప్రశ్న రూపొందించమంటే ఎగ్జామినర్ సరదాగా ఇట్లా రూపొందిస్తే అక్కడ మనము ఎర్త్ కేక్కి ఎలా రియాక్ట్ అవుతామో సడన్ షాక్స్కి అలా అవుతూ ఉంటాం. అందుకని నేను చెప్తున్నాను, ఇట్లా కూడా కొంచెం టచ్లోకి రండి. ఎవరి జన్మదినాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ భారతదేశంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అంటే క్వీన్ ఎలిజబెత్ జన్మదినాన్ని ఆదర్శంగా తీసుకొని నెహ్రూ జన్మదిన కాలంలో చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేయించమని కింది వారిలో ఎవరు సూచించారు అంటే విఎం కులకర్ణి ఎవరి జన్మదినోత్సవం అంటే ఇక తెలిసిందే, అది ఈజీ క్వశ్చన్. ఎప్పటి నుంచి మొదటి అధికారం అంటే 19
57 నుంచి అధికారికంగా. అది ఎన్నో బర్త్డే అని కూడా ఎవరైనా ఒక తలతిక్కల ప్రశ్న ఒకవేళ వస్తే అది 68 అని టిక్ కొట్టుకోండి. కొద్దిగా ప్రిపేర్ అయి ఉండటం బెటర్ కదా. ఇంపార్టెంట్ అనుకున్నవి ఆల్రెడీ చాలా కట్ చేసుకుంటూ వస్తున్నాం, అన్ఇంపార్టెంట్ అనుకున్నవి. నెక్స్ట్ November 14th వరల్డ్ డయాబెటీస్ డే, మధుమేహ దినోత్సవం షుగర్ పేషెంట్స్కి. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ IDF ప్లస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళిద్దరూ కలిసి 1991 నుంచి ఇది జరుపుతున్నారు. ఏంటంటే మధుమేహం ఎట్లా వస్తుంది, టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, ప్రజల్లో అవగాహన తీసుకురావటం. ఆయన పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేయి, వామప్ చేయి, ఇవంతా తగ్గించు, పొట్ట తగ్గించు, ఇవన్నీ చెప్పుకోవటం, ఒబేసిటీ తగ్గించు, వాళ్ళు చెప్తుంటారు. మనకు ఎక్కడ కుదురుతుందండి, మధ్యతరగతి వాళ్ళం, మన కష్టాలు మనకుంటూ ఉంటాయి. అంటే నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, మీకు ఫ్రీగా ఉంటే మీరు చేస్తూ ఉంటారు, వెళ్ళండి గుడ్డది. సో ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి అందరం కూడా. ఇట్లా డయాబెటీస్ సంబంధించి ఒక అవగాహన అన్నది ఇది కల్పిస్తూ వస్తారు. ఇక్కడ మనకు ప్రశ్న అంటూ రూపొందదు, కానీ సైన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పెప్టైడ్ హార్మోను అన్న 51 అమినో యాసిడ్తో ఉన్న హార్మోన్ అన్నా మనకు ఇన్సులిన్ అని ఆన్సర్ తీసుకోవాలి. షుగర్ వ్యాధికి ఇచ్చే మందు ఏది అంటే ఇన్సులిన్ అని ఆన్సర్ చేయండి. దీన్ని ఎప్పుడు కనుక్కున్నారంటే 1922 ఫెడరిక్ బ్యాంటింగ్ అనే ఆయన దీన్ని కనుక్కోవటం జరిగింది. ఇంకో ఇద్దరు కలిసి దీన్ని కనుక్కున్నారు 1922లో. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని మధుమేహాన్ని దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏదో పండగ కేక్, ఆల్రెడీ షుగర్ ఉన్నోడికి కేక్ కట్ చేసి కేక్ తినిపించటం కాదు దీని ఉద్దేశం. డే సెలబ్రేషన్స్ అంటే చైతన్యం తీసుకురావటం, తినకరా కేకు అని చెప్పటము, తినకరా స్వీట్ అని చెప్పటము, ఆ రోగం రాకముందే ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పటము. ఇక్కడ బిట్ ఏంటి, ఫస్ట్ పెప్టైడ్ హార్మోను, ఇన్సులిన్ ఎన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి అంటే 51, అందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఇలా హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ అంతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. దీనికి కాస్త కొద్దిగా పెద్ద కథే ఉంది, కానీ ప్రస్తుతానికి అది ఇంపార్టెన్స్ ఏమీ అనిపించలేదు. జర్మనీ ఈ హిట్లర్ గారు, తప్పేమి గారు, ఆయన పెద్ద ఆయన, తెలుగులో ఆయన మనందరికన్నా కూడా. హిట్లరు ఆయన ఇక దేశాల విస్తరణ అన్నది కొనసాగుతుంది. సెకండ్ వరల్డ్ వార్ ముందు చెక్ రిపబ్లికన్ మీద ఆయన దాడి చేసి ఆ దేశాన్ని మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు 1938లో. ఆక్రమించుకున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా బాగా పోరాటం నిర్వహించారు. ఇక కొన్ని వియన్నా అగ్రిమెంట్స్ అట్లాంటివి జరిగి ఆయన విత్డ్రా చేసుకోవటం జరిగింది చెక్ రిపబ్లిక్ నుంచి కొన్ని ఏరియాస్ని. అలాంటి సమయంలో ఈ స్టూడెంట్స్ పెరిగ్వేలో చదువుతున్న స్టూడెంట్స్ పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. అది ఈ రోజుకి కూడా స్టూడెంట్స్ ఉద్యమాలకి ఎంతో ప్రేరణ అన్నది కల్పిస్తూ వస్తుంది. ఆ కారణము చేత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అని సెలబ్రేట్ చేశారు. దీనికి మరి ఒక కారణం కూడా ఉంటుంది. ఆ డే నాడు దాని సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము స్టూడెంట్స్ అన్నది ఏ పొలిటికల్ పార్టీ తోటి అఫిలియేట్ కాకుండా రాజకీయాలకి అతీతంగా, అఫిలియేట్ అయితే అవ్వచ్చు కానీ జరుగుతున్న పోరాటం మాత్రం రాజకీయాలకి అతీతంగా జరగాలి అండ్ విద్యార్థులే రేపటి భవిష్యత్తు నాయకులు అనే సందేశాన్ని ఈ ఇంటర్నేషనల్ డే అన్నది మనకు కమ్యూనికేట్ చేసింది. ఆ ఇంటెన్షనే అది యాక్చువల్గా. నా బండి సంజయ్ గారు ఆయన చేశారు, మనందరి నిరుద్యోగుల గురించి ఆయన ధర్నా చేయటం జరిగింది. అలాంటి సమయంలో చెప్పారు ఇది పొలిటికల్కి అతీతంగా జరుగుతున్నది, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు నిరుద్యోగ సంఘాలు అని, ఇది విద్యార్థి సంఘాలు అని. సో దట్ మీనింగ్ ఏంటంటే ఇది ఇక్కడ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయినా కొన్ని విషయాలు తెలవాలని మనము చెప్పుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ వరల్డ్ టాయిలెట్ డే November 19th UN దీన్ని అధికారికంగా నిర్వహిస్తూ వస్తుంది. దీన్ని నిర్వహించడానికి సరే ఇక్కడ పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ ఉండకపోవచ్చు, కానీ
స్వచ్ఛ భారత్ మీద మాత్రం ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ అది క్లాసెస్ ఉన్నాయి, దాన్ని ఒకసారి స్టడీ చేయండి. ముఖ్యంగా ఈ సరైన టాయిలెట్స్ అన్నది లేకపోతే కలుషితమైపోతూ వస్తున్నాయి నీళ్ళు. సో వాటర్ పొల్యూషన్స్ కానీ ఇంకోటి కానీ అట్లా అయిపోయి డయేరియా అనే వ్యాధి బాగా విస్తరిస్తూ వస్తుంది. ప్రపంచంలో 58% డయేరియా అన్నది అన్సేఫ్ వాటర్ ద్వారానే వస్తూ ఉన్నది. సో ప్రాపర్గా టాయిలెట్స్ మెయింటెనెన్స్ అన్నది ఏ దేశంలో అయితే లేదో అక్కడ ఈ వ్యాధి బారిన పడి ఇది ఒకరి నుంచి ఒకళ్ళకి అట్లా ప్రాణాపాయం అవుతున్నది. అండ్ ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ మీద, మానవ వనరుల మీద, అసలు మానవత్వానికి వ్యతిరేకం అది. అంతే కదండి, పోతుంటే వాడిని మానవ వనరుడిగా చూడటం కన్నా కూడా మానవత్వ దృష్టిలో ఫస్ట్ చూడటం నేర్చుకోవాలి మనము. మానవత్వము కోణంలో అది తప్పే. అండ్ మానవ వనరులు నష్టపోతున్నాం, వాడి హెల్త్ నష్టపోతున్నాం. దానికంతటికి కారణము ఈ సరైన శానిటేషన్ లేకపోవటము. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈ యుఎన్ఓకి సంబంధించి ఎస్డిజి మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. టీఎస్పిఎస్సికి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సపరేట్గా ఇచ్చారు. అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి కూడా ఉన్నది. అండ్ రిపీటెడ్గా దీని మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కడైనా అవకాశం ఉంటే దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6, దీని మీద సపరేట్ క్లాస్ కూడా ఉన్నాయి మనవి, మళ్ళీ వస్తాయి కూడా. ఇంకా నేను అప్డేట్ క్లాసెస్ కూడా పంపిస్తున్నాను, త్వరలో వస్తున్నాయి అవి. సో ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్. అందరికీ సురక్షితమైన నీరు, శానిటేషన్ ఉంది బ్రాడర్ టర్మ్, టాయిలెట్లు కానీ ఇంకా దాని రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. ప్రపంచం మొత్తం బహిరంగ మల విసర్జన రహితంగా 2025 నాటికి చేరుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవటం, అంటే ఒక లక్ష్యంగా దాన్ని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అన్ని దేశాలు ప్రయత్నం చేయాలి. ఈ పాయింట్ ఒకవేళ అడిగితే అడగచ్చు, లేకపోతే తెలంగాణ స్పెసిఫిక్, ఆంధ్ర స్పెసిఫిక్గా ప్రశ్నలు రావచ్చండి. సో ఇది మనము ఈ కరెంట్ రిలేటెడ్ అంశాలను ఇక్కడ కంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో దానిని మనం కంప్లీట్ చేసుకొని, ఇంకా 4-5 డేస్ ఎంతో ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసుకొని అట్లా నవంబర్కి నుంచి ఇక ఇన్డెప్త్గా మ్యాగజైన్ విశ్లేషణ అనేది నేను చేస్తూ పోతాను. అండ్ వాటితో పాటు ఇంకా ఇతర సమాచారం కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సో దాన్ని అట్లా ఫాలో అవుతూ రండి. సో మంచి రిజల్ట్ అన్నది చూసుకోండి. సో ఇరు రాష్ట్రాల్లో కూడా మంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగా అభ్యర్థులు సిద్ధం కండి. సమయాన్ని వృధా చేసుకున్న అది దాని వాల్యూ అనేది చాలామందికి తెలిసిందే, మళ్ళీ తిరిగి రాదు. సో ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. క్లియర్? ఇంకేమైనా డౌట్లు ఉంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా అది నేను మీకు క్లారిటీ ఇస్తాను. అట్ ద సేమ్ టైం అడ్మిషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రొసీజర్ని కాల్ చేసి తెలుసుకొని ఫాలో అవుతూ రండి. గుడ్ లక్.